గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు ఇండియాలోనే కాకుండా హాలీవుడ్లో కూడా అభిమానులు ఉన్నారు. బాలీవుడ్లోని అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్గా ఆమెకు పేరుంది. ప్రస్తుతం భర్తతో కలిసి అమెరికాలోనే ఉంటున్న ఈ బ్యూటీ ఇండియన్ సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడల్లా ఇక్కడకు వచ్చి షూటింగ్ చేసుకొని తిరిగి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం ఆమె రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న మూవీలో నటిస్తుంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీతో ఆమెకు మరింత ఫేమ్ రావడం ఖాయమని అంటున్నారు. ఇక ఎంత బిజీగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో హాట్ పిక్స్ను అప్లోడ్ చేస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈసారి అందాలను మొత్తం పరిచేసింది. ఇందులో జీన్స్ ప్యాంట్ వేసుకుంది. నడుము అందాలతో పాటు ఎదపరువాలు చూపిస్తూ రచ్చ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపేస్తుంది. తల్లి అయినా సరే తన అందం చెక్కు చెదరలేదని ఈ ఫోటోతో నిరూపించేసింది. ఇంత అందాలు చూపించిన తర్వాత ఆ ఫోటో వైరల్ కాకుండా ఉంటుందా? వయసు పెరిగినా సరే ప్రియాంక అందాలు తగ్గలేదని, గ్లోబల్ బ్యూటీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. విక్టరీ వెంకటేష్ వరుస హిట్లతో జోష్ మీదున్నాడు. సంక్రాంతికి వస్తున్న మూవీ భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాతో వెంకటేష్ సోలోగా 200 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ఇది వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో ఆయన మార్కెట్ కూడా పెరిగింది. దీంతో వెంకటేష్ తర్వాత సినిమా ఎవరితో చేశాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత మళ్ళీ హిట్ ట్రాక్లోనే ఉండాలని వెంకటేష్ ప్లాన్ చేసుకుంటున్నాడట. వెయిట్ చేసినా సరే మంచి కథతో సినిమా తీయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సామాజ వర్గంన రచయితలో ఒకరైన నందు రాసిన ఓ కథ వెంకటేష్కు బాగా నచ్చిందట. ఇది మంచి కామెడీ బేస్డ్గానే ఉంటుందని సమాచారం. అయితే నందుకు పెద్దగా అనుభవం లేదు కాబట్టి ఆయన నుంచి కేవలం కథ మాత్రమే తీసుకున్నాడంట వెంకటేష్. ప్రస్తుతం డైరెక్టర్లను వెతికే పనిలో పడ్డాడంట. హరీష్ శంకర్తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ అయిన హరీష్ టేకింగ్ మీద వెంకటేష్ నమ్మకం ఉంచుకున్నాడు. హరీష్ శంకర్కు మంచి కథ పడితే సినిమాను బాగా తీయగలడు. ఆ నమ్మకంతోనే అతన్ని సినిమా అప్పగించాడంటూ వెంకటేష్ అన్నారు. త్వరలోనే వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయంట. ఉస్తాద్ భగత్ సింగ్కు ఇంకా టైం పట్టేలా ఉండడంతో ఈ గ్యాప్లో వెంకటేష్తో సినిమా తీయాలని చూస్తున్నట్లు సమాచారం. విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ హీరోగా తనకంటూ ఒక విశిష్టమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు ఈసారి అన్నదమ్ముల మధ్య ఉండే ఆప్యాయతను కథాంశంగా తీసుకొని వారి అనుబంధాన్ని చాటి చెప్పే సోదరా అనే చిత్రంతో రాబోతున్నారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబుతో కలిసి సంజోష్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. సురేష్, సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీ బన్సాల్, ఆర్తి గుప్తా ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా కొనసాగిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలో ఏప్రిల్ 11న థియేటర్లో విడుదలయ్యి ప్రేక్షకులను ఆనందపరచబోతుంది. మన్మోహన్ మైనంపల్లి దర్శకత్వంలో క్యాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చంద్ర చగంలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం ఎంత విలువైనదో అందరికీ తెలిసిందే. అలాంటి ఆప్యాయతను వెండి తెరపై ప్రదర్శించే చిత్రమే సోదర. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు 4 పాటలు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందనను రాబట్టాయి. తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో సోదరులు ఉన్నారు. వారి అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ సోదర రూపొందింది. ఈ వేసవిలో మా చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని గట్టి విశ్వాసం ఉందని అన్నారు నిర్మాత. మాట్లాడుతూ సంపూర్ణేష్ బాబు నుంచి ప్రేక్షకులు ఎదురుచూసే వినోదంతో పాటు ఆయనలోని మరో ప్రత్యేక కోణాన్ని ఈ సినిమాలో చూడబోతున్నారు. ఈ చిత్రం నిస్సందేహంగా విజయవంతం అవుతుందనే నమ్మకం మాకు ఉందని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా జపాన్ వెర్షన్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో జపాన్ పర్యటనకు వెళ్ళాడు. అక్కడ పెద్ద ఎత్తున జపాన్ మీడియాలో సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అయితే జపాన్లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోవడం ఖాయం. ఎందుకంటే ఆయనకు అభిమానులు జెండర్తో సంబంధం లేకుండా బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ అయితే ఆయన కోసం ఎగబడుతున్నారు. ఆటోగ్రాఫ్లు తీసుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ ఫోటోలకు పోజులు ఇవ్వమని కోరుతున్నారు.
దేవర మొదటి భాగం గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ సంపాదించింది. కలెక్షన్స్ విషయంలో కొన్ని ఏరియాల్లో ఇబ్బంది అని ప్రచారం జరుగుతున్నా సరే నిర్మాతలు మాత్రం తాము సూపర్ హ్యాపీ అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి కొరటాల శివ సెకండ్ పార్ట్ కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఈలోపు జపాన్లో రిలీజ్ అవుతూ ఉండడంతో టీం అక్కడికి వెళ్ళి ప్రమోట్ చేస్తుంది. అయితే అందరికంటే ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్కి అక్కడ అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. నిజానికి గతంలో ఇదే జపాన్లో రజనీకాంత్కి ఈ స్థాయిలో క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఆ క్రేజ్కి జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరుకున్నట్లయింది. ఎందుకంటే జపాన్ లాంటి ప్రొడక్టివ్ దేశంలో కూడా ఇలా అభిమాన హీరో వస్తున్నాడంటే పనులు అన్నీ ఆపుకొని ఆయన కోసం వచ్చారంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశ్వక్సేన హీరోగా అనుదీప్ కేఫీ ఫంకీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి సినిమా నిర్మిస్తున్న నాగవంశి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదేంటంటే ఈ సినిమా నాగ అశ్విన్ బయోపిక్ లాగా ఉంటుందని అన్నారు. ఈ సినిమా ఒక దర్శకుడు తన నిర్మాత కుమార్తెతో ప్రేమలో పడటం గురించి ఉంటుందని చెప్పుకొచ్చారు. నిజానికి నాగ్ అశ్విన్ కూడా తన మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్విన్ దత్ కుమార్తె ప్రియాంకతో పరిచయం అయిన తర్వాత ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు దాదాపు అలాంటి కథతోనే సినిమా నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి అనుదీప్ గతంలోని పిట్టుగోడు అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్ అనుదీప్ చెప్పిన కథ నచ్చడంతో జాతి రత్నాలు అనే సినిమా నిర్మించిన సూపర్ హిట్ అందించాడు. మరి ఆ కృతజ్ఞతతో బయోపిక్ చేస్తున్నాడో లేక సరదాగా అలాంటి కథ కావడంతో ఒక పోలిక కోసం నాగవంశి ఇలా చెప్పాడో తెలియదు. కానీ ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.